తెలుగు రాష్ట్రాల రాజధానులకు దగ్గరగా ఉన్న మచిలీపట్నం ఓడరేవు భవిష్యత్తులో అభివృద్ధికి చిరునామాగా మారనుందని మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర తెలిపారు. నౌకాశ్రయం నిర్మాణానికి 3 నెలల్లోగా భూ సమీకరణ పూర్తవుతుందని, అమరావతిలో మాదిరిగానే ఇక్కడి రైతులను నౌకాశ్రయం నిర్మాణంలో భాగస్వాములను చేయనున్నట్లు మంత్రులు వివరించారు. రైతుల్లో నెలకొన్న సందేహాల నివృత్తి చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రులతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు. కృష్ణా జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి సంబంధించి మచిలీపట్నం అభివృద్ధి ప్రాంత సంస్థను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. సార్, అమరావతి భూసేకరణని విజయవంతంగా నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో మడా భూ సమీకరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ యొక్క ఆఫీసుని ప్రారంభించాం. ప్రారంభించిన వెంటనే కొన్ని గంటల్లోనే ఈ యొక్క రైతులు ఏదైతే పోర్టుకు సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియా, పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా కాకుండా టౌన్షిప్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి 1500 ఎకరాలు కొన్ని గంటలలోనే రైతులు స్వచ్ఛందంగా డయాస్ మీదకి తీసుకొచ్చి ప్రజల సమక్షంలో, టీవీ వారి యొక్క సమక్షంలో ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను, వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకనంటే ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలకమైంది పోర్టు. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా పోర్ట్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ రాష్ట్రం బాగా డెవలప్ అయింది. ఈరోజు జపాన్ తీసుకున్నా, చైనా తీసుకున్నా, యూఎస్ఏ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, మలేషియా తీసుకున్నా. అందుకనే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూడా 14 పోర్టు మినిమం పెట్టాలని నిర్ణయించడం. దానికి ఈ మచిలీపట్నం పోర్టు ఏదైతే అమరావతికి, మన క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉండేది ఇదే. ఈరోజు తెలంగాణ వాళ్ళు పోర్టు ద్వారా సరుకు తీసుకుపోవాలన్నా దగ్గరగా ఉండేది మన మచిలీపట్నం పోర్టు. కాబట్టి ఈ మచిలీ పోర్టుకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకి దగ్గరగా ఉండేది, 2 రాష్ట్రాల రాజధానులకు దగ్గరగా ఉండేది. అందువల్ల ఈ పోర్టుని వీలైనంత తొందరలో డెవలప్ చేయాలని. అయితే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం తీసుకుంటే రైతు సోదరులకి పెద్ద బెనిఫిట్ ఉండదు. అయితే దీంట్లో భాగస్వామ్యం చేయాలి. పోర్టు డెవలప్ అయ్యేటప్పుడు పరిసర ప్రాంతాలు డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీలు వస్తాయి, పక్కనొచ్చి టౌన్షిప్స్ డెవలప్ అవుతాయి. వాటిలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలంటే ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా తీసుకోమని పిలిపించారు. సో ఈరోజు ఈ ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ నుంచి ల్యాండ్ని సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్లో అందరూ భాగస్వాములు కండి. ఖచ్చితంగా భూమి విలువ పెరుగుతుంది, మీ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది, పిల్లల యొక్క భవిష్యత్తు పెరుగుతుందని మచిలీపట్నంలో ఉండే ఈ రైతు సోదరు ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్లో ఏరియాలో మెన్షన్ చేశారో దాంట్లోకి రావాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. సిఆర్డీఏకి సంబంధించి ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ పూర్తిస్థాయి అధికారిని, అలాగే ఒక కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత కార్యకలాపాలు జరిగాయి. మడాకి సంబంధించి ఒక పూర్తిస్థాయి అధికారి లేకుండా ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ని పెట్టడం, దీని ద్వారా పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుంది అనుకోవచ్చా, లేదా పూర్తిస్థాయి అధికారిని ఎప్పటిలాగా నియమించే అవకాశం ఉంది? అంటే మడాకి యాక్చువల్గా ఒక కమిషన్ కూడా తొందరలో వేస్తాం. అయితే ఈ ల్యాండ్ పుల్లింగ్ అనేది చేయాల్సింది రెవెన్యూ అధికారులు. అక్కడ గుంటూరులో కూడా యాక్చువల్గా జేసీ శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేశాము. నేను యాక్చువల్గా ఇక్కడ కూడా ఏంటంటే జేసీ గారి ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉందో, అంటే వీళ్ళకి యాన్యుటీ ఇవ్వటం కానీ, మంత్లీ 2500 ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా యాక్చువల్గా మడా చూస్తుంది. దానికి ఒక కమిషనర్ కూడా తొందరలో పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ భూ సమీకరణకు సంబంధించి గ్రామాల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ని వాళ్ళందరినీ వేయడం జరిగింది. వీళ్ళకి ఎప్పటిలోగా ఈ సమీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సమీకరణ 90 రోజుల్లో పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా ఇక్కడ ప్లాన్ చేసామండి. ఖచ్చితంగా ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయంతో దీన్ని 90 రోజుల్లో పూర్తి చేయడం. ప్రజలందరూ సహకరిస్తే 1 year లోపల యాక్చువల్గా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేట్టుగా చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో. సార్, బందర్ పోర్టుకు సంబంధించి అమరావతిలో ఏదైతే ప్యాకేజ్ ఉందో అదే ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? కొన్ని చోట్ల ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది? ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఈ మచిలీపట్నానికి ఈరోజు మహర్దశ వస్తుంది. దీనికి కొంతమంది ప్రతిపక్షాలు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళి రచ్చ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇళ్ళు కూడా ఉండవు, మీ ఇళ్ళన్నీ కూడా తీసుకెళ్ళిపోతారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పట్టా ల్యాండ్స్కి, అసైన్ ల్యాండ్స్కి ఏమీ ఉండవని చెప్పి భయాందోళన కలిగిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి అసత్యపు ఆరోపణలన్నీ కూడా ప్రజల్లోకి వాళ్ళు అర్థమయ్యేటట్టు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక శుభపరిణామం. కార్యాలయ ప్రారంభోత్సవం రోజునే దాదాపు 1500 ఎకరాలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డయాస్ మీద ఇవాళ అందజేశారంటే ఇవాళ రైతులు
ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి నమ్మకమే దీని యొక్క నిదర్శనం. ఈరోజు రాష్ట్ర రాజధానిలో రైతాంగం ఏ రకంగా అయితే లబ్ధి చేకూరారో అదే రకంగా ఈ ప్రాంత రైతులు కూడా ఈరోజు అన్ని రకాలుగా లాభపడతారు. 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి భూములకి ఈ రోజున అనేక మంది 30-40 లక్షల రూపాయలు కొనడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోర్టు పనులు ప్రారంభమైతే ₹1 పైన వెళ్ళేదానికి అవకాశం ఉంది. గ్రామాల్లో బృందాలుగా ప్రజాప్రతినిధులు పర్యటించి సందేహాల నివృత్తికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మేము ఒక 4 టీమ్స్ కింద మేము తయారు చేసుకున్నాం. అలాగే అధికారులను కూడా సమన్వయపరుచుకుంటూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతాంగంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఒక చక్కటి పాంప్లెట్స్ కానీ ప్రచురణలతో కానీ గ్రామాన్ని వెళ్ళటం, వాళ్ళతో 1-2 గంటలైనా డిస్కస్ చేయటం, ఖచ్చితంగా ఇది వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా ఇవాళ ₹30,000 ఏదైతే పెన్షన్ లీజ్ ఉందో, 2,500 పెన్షన్ ఉందో, ప్రతి సంవత్సరం 10% దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో, ఇవన్నీ కూడా రైతాంగానికి అర్థం చేస్తాం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో చాలా ఏళ్లుగా గతంలో కూడా బందరు పోర్టు వస్తుందని చాలా ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయకుండా రావడం జరిగింది. ఏళ్ల తరబడి ఇది ఒక సమస్య రైతుల్లో ఉంది అని చెప్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా ముందుకు వచ్చినారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, మేము అమ్ముకుండానికి మాకు ఇవాళ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చాం, మీరు కావాలంటే అమ్ముకోవచ్చు, లేదంటే మీరు ఉంచుకుంటే ల్యాండ్ పూలింగ్లో ఇచ్చుకున్నట్టయితే మీకే లబ్ధి చేకూరుతుంది. ఈరోజు ఆల్రెడీ ఎప్పుడైతే ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించామో ఆ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పోర్టు అభివృద్ధి ఏ విధంగా ఉండబోతోంది? ఆల్రెడీ నవయుగ కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, అలాగే ఇండస్ట్రియల్ నార్డ్ అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటుంది. ఈ ఆలోచన ఏంటి, ఈ ప్రతిపాదన ఏంటి? ఇప్పుడు ఇది బందరు పోర్టు నిర్మాణం చేయడం కోసం గత ప్రభుత్వమే మొదట 6,200 ఎకరాలు ఇచ్చారు. తర్వాత దాన్ని 5,800 ఎకరాలకు తగ్గించారు. ఇప్పుడు దాన్ని 4,800 ఎకరాలకి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయడానికి ఉంది. 500 ఎకరాలు రోడ్స్ ఫార్మింగ్కి 500 ఎకరాలు ఉంది. అంటే టోటల్ 5,300 ఎకరాలు గత ప్రభుత్వమే నిర్ణయించినటువంటి భూమి. అది కాకుండా మేము అదే భూమిని ఇస్తున్నాం, ఎక్కడ తగ్గించడం కానీ పెంచడం కానీ లేదు. అదే రకంగా ఇంకొక ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే మాకు భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ మేము నిర్మాణం చేసాం, అది ప్రభుత్వ భూమిలో ఉంది. దాదాపు 6,000 ఎకరాలు ఉంది. దాంతోపాటు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత అసైన్ ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా ఇవాళ అక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొంత చిన్న ఆందోళనలు ఉన్నాయి. ఎస్ఐనికి ఇవాళ గతంలో దాదాపు 40-50 సంవత్సరాలుగా 3-4 రైతులు మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా వాళ్ళు ఆక్రమణ చేసుకుని అక్కడ పంటలు పండించుకుంటూ ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ పోర్టు వల్ల ఈ ప్రాంత అభివృద్ధి చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి వస్తుంది. ఒక మహానగరంగా మచిలీపట్నం ఆవిర్భవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దానికి అందరూ కూడా సహకరించమని కోరుతాం. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా 2018లో మచిలీపట్నం పోర్టులో ఒక ఓడను తీసుకొచ్చి ఓడని ఇక్కడ ఉంచుతాము, ఆ విధంగా పోర్టు అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. మచిలీపట్నం నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.